హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి 9 డేస్ సిరీస్. ఈ నవరాత్రి 9 డేస్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 8. ఈరోజు మనకి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా వైట్ కలర్ని పిక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను డ్రెస్సే వేసుకుందాం అనుకున్నా, బట్ రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నేను శారీని పిక్ చేసుకున్నాను. ఈ శారీకి డ్యూయల్ కలర్ వచ్చేసి వైలెట్ అయితే వచ్చేసింది అనమాట. సో గైస్, ఎలా ఉంది? దీని మీద నేను జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా చెక్ చేసుకోవడం జరిగింది. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఈ అమ్మవారిని మనం చదువుల తల్లి అని కూడా అంటాము. ఈ తల్లి మనకి చదువునే కాదండి, సర్వశక్తి సామర్థ్యాలను మనకు ప్రసాదిస్తుంది. అందుకే చిన్నపిల్లలందరి చేత పూజన అయితే చేయిస్తాం. ఈ రోజు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిదండి. సో గైస్, చూసారు కదా. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నబీనా బ్లాగ్ 76. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆగండి, దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు టెంపుల్లో అయితే ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి టెంపుల్కి అయితే వెళ్ళానమాట. సో అక్కడ వాళ్ళు నాకు ఈ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు తీసుకున్నానంటే మా విన్ని పాప కోసం అండి. అదేనండి, మా అక్క వాళ్ళ పాప విన్ని, తన కోసం అయితే తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.